మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి మహాగొప్ప దేవ, ఈ యొక్క నూతన మాసంలో, ఈ సంవత్సరపు చివరి మాసంలో తొలి ఆదివారమునకు మమ్మను క్షేమంగా చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో మీ యొక్క తోడును మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యోగ్యత లేని మేము మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో సిలువ రుధిరధారను ఆశ్రయించి మీ వైపు చూస్తూ వస్తున్నాం ప్రభువా. మీ కృపతో మమ్మను మీ వాక్యము చేత, మీ మాటల చేత నింపి ఆశీర్వదించమని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ ఉన్నాం. వినివారు మాత్రంగా ఎవరు ఉండకుండా ఈ మాటల్లోని ఉద్దేశమును, పరమార్థమును అర్థం చేసుకునేటువంటి గ్రహింపును మా అందరికి నిండుగా మెండుగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల ప్రేమగల నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము మరొక నూతన అంశమును ఒక సందేశంగా మాట్లాడుకోబోతున్నాం. గత వారం మనము క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఒక నూతన అంశమును మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక అంశమును క్రిస్మస్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మీకు తెలుసు కదా, మనం క్రిస్మస్ అనే పాయింట్ని బేస్ చేసుకొని ఒక 100 సందేశాలు అందిస్తూ ఉన్నాం. అందులో ఇంతవరకు మనము 23 సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం వినబోయేది క్రిస్మస్ సందేశాల శీర్షికలో 24వ సందేశం. దీనికి ఒక టైటిల్ కూడా తీసుకుందాం ఆన్ ద స్క్రీన్. వచ్చిన యేసు ఇచ్చినది ఏమిటి? అది ఈరోజు మన ధ్యానాంశం. వచ్చిన యేసు ఇచ్చినది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించిన సంగతి ప్రపంచ మానవాళికి తెలుసు. ఆయన పుట్టినవాడు అని మనం మాట్లాడుకుంటున్నా, వాస్తవానికి వచ్చినవాడు అన్న పదప్రయోగం మరింత మెరుగైనది అని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యొక్క జన్మను పురస్కరించుకొని ఎలాంటి పదజాలం వాడబడి ఉన్నదో కొన్ని వచనాలు ప్రారంభంలో మనం చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనసు పెట్టి జాగ్రత్తగా మనం చూద్దాం. సెల్ ఫోన్స్ అన్నిటినీ నిశ్శబ్దంగా పెట్టుకొని డిస్టర్బెన్స్ని మనము అవాయిడ్ చేసి విందాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పసివాడిగా జన్మించెను, పుట్టెను అనే మాట కరెక్టే అయినా, సబబే అయినా, మరింత వాస్తవంలోనికి తొంగి చూస్తే ఆయన వచ్చినవాడు అని బైబిల్ చెబుతోంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న పదజాలాన్ని కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు, ప్రవేశించాడు, ఎంటర్డ్. వచ్చినవాడు, ప్రవేశించినవాడు అనంటే రాకముందు కూడా ఆయన ఎక్కడో ఉన్నాడు అనే భావం సులభంగా మనకు అర్థమవుతుంది. అందుచేత ఆయన పుట్టినవాడు అనే పదం సాంకేతికంగా సరి అయినదే అయినా మరింత లోతైన సత్యంలోనికి వెళితే ఆయన వచ్చినవాడు అన్న సత్యం మన ముందు కనబడుతోంది. అందుకే ఈరోజు మన అంశంలో వచ్చిన యేసు అనే ప్రస్తావన మీ ముందుకు తీసుకొని వస్తున్నా. మరి వచ్చిన యేసు తెచ్చినది లేదా ఇచ్చినది ఏమిటి అనేది ఇప్పుడు మన ధ్యానం. ఇది తెలియాలంటే ఆయన రాకముందు
పరిస్థితి ఎలాగున్నదో కొన్ని విషయాలను మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము చూద్దాం ఒకసారి. 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు, ఏముంది అక్కడ? విశ్వాసము వెల్లడి కాకమునుపు. కింద ఫుట్ నోట్లో ఏముందో రాకమునుపు అనుంది. విశ్వాసము వెల్లడి కాకమునుపు, ఫుట్ నోట్లో రాకమునుపు. అంటే విశ్వాసము వెల్లడి అయిన కాలం ఒకటి ఉంది, వెల్లడి అవ్వక మునుపు ఒక కాలం ఉంది. వెల్లడైన కాలాన్ని క్రొత్త నిబంధన కాలము అని అంటాం. వెల్లడి కాక మునుపున్న కాలాన్ని పాత నిబంధన అనే కాలం అంటాం. ఆ కాలమున విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అని కనబడుతోంది. అంటే పాత నిబంధనలో ప్రజలు విశ్వాసముతో ఎదురు చూసినది ఎవరి కోసం? మనం మాట్లాడుకుంటున్న క్రీస్తు యేసు ప్రభు కోసం. ఆయనే ఇశ్రాయేలీయుల విశ్వాసమై ఉన్నాడు, లేదా నిరీక్షణై ఉన్నాడు. ఆ నిరీక్షణే క్రీస్తు యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా ఆ నిరీక్షణ ఆగిపోయింది. వారు ఎదురు చూసినటువంటి ఆ నిరీక్షణకు ఆధారమైన వాడు ప్రత్యక్షమయ్యాడు. రైట్. మరి ఆ రోజుల్లో ఆయన రాక మునుపు ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తే బైబిల్ అంటోంది, వారు చెరలో ఉంచబడిన వారై ఉన్నారు. చెరలో ఉంచబడినట్టు. దేనికి లోనైన స్థితి? ధర్మశాస్త్రమునకు లోనైన స్థితి. ధర్మశాస్త్రమునకు లోనైన వారిని దేనితో పోల్చాడో 4వ అధ్యాయము గలతీ పత్రికలో 3వ వచనము ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము గలతీ పత్రిక 3వ వచనం. అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి, నెక్స్ట్ మాట అండర్లైన్ చేద్దాం, దాసులమై ఉంటిమి. దాసులమై ఉంటిమి. దాసులమై ఉంటిమి. వచ్చిన యేసు ఇచ్చినదేమిటి? అది మన అంశం, మర్చిపోకూడదు. వచ్చిన యేసు రాక మునుపు అసలు ప్రజల పరిస్థితి ఏమిటి అని అడిగితే బైబిల్ అంటోంది, వారు దాసులు. ప్రజలకున్నటువంటి ఐడెంటిటీ ఏమిటి? దాసులు. స్లేవ్స్ అంటారు, లేదా సర్వెంట్స్ అని అంటారు దాసులను ఆంగ్ల భాషలో. రైట్. దేనికి దాసులు? బైబిల్ అంటోంది ధర్మశాస్త్రమునకు దాసులు అని. అయితే ధర్మశాస్త్రము అంటే నేను ఇంతకు మునుపు పలు సందర్భాల్లో మీ ముందు ప్రస్తావించిన సంగతి, ధర్మశాస్త్రములో 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, 2 మానవులు కల్పించుకున్న ధర్మశాస్త్రం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మానవ కల్పిత ధర్మశాస్త్రం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనములు చూద్దాం. 6-7 వచనములు. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే ఆనాటి ప్రజల మధ్య మానవులు కల్పించుకున్న పద్ధతులే దేవోపదేశములుగా పరిగణించబడి ప్రకటించబడుతున్నాయని బైబిల్ చెబుతోంది.
అది మానవులు కల్పించుకున్న ధర్మశాస్త్రం. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ధర్మశాస్త్రం వారికి. అలా ప్రపంచ మానవులందరూ కూడా, ఓన్లీ ఇశ్రాయేలీయుల జాతనే కాదు, ఇక్కడ ప్రపంచంలో మానవులందరూ కూడా తమ తమ ఆలోచనలను బట్టి, తమకు తోచిన ఆలోచనలను బట్టి ఎన్నో రకాల పారంపర్యాచారాలను పుట్టించేసుకున్నారు. ముందు బోర్డు మాత్రం దేవుడు, లోపల కంటెంట్ అంతా వాళ్ళు కల్పించుకున్నటువంటి పద్ధతులు, ఆలోచనలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. తమకు తోచిన దర్శనం అండర్లైన్ చేద్దాం. అది తమకు తోచిన దర్శనం. పేరు మాత్రం ఎవరి పేరట ప్రకటిస్తున్నారు? దేవుని పేరట. కానీ లోపల సరుకంత ఎవరిది? వారిది. ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది యూదుల గురించి అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి పరిస్థితి ఏమిటి? తమ ఊహను బట్టి, తమ ఆలోచనలను బట్టి, తమ తలంపులను బట్టి ఎన్నో విశ్వాసాలను వారే పుట్టించుకున్నారు. ఉదయించే సూర్యుని చూసి సూర్యుడు దేవుడని, ప్రకాశించే రాత్రివేళ వెన్నెలనిచ్చే చంద్రుడిని చూసి చంద్రుడు దేవుడని, నక్షత్రాలు దేవతలని, మన పాదాలు మోపిన భూమి కూడా మనకు దేవతనేనని, గాలి దేవతే, నీరు దేవతే. అలా మానవులు సృష్టికర్తగా భావించి దేవునికి రావలసినటువంటి మహిమను సృష్టికి ఆపాదించి ఎన్నో విశ్వాసాలకు తెరలేపారు. ఎవరి ధర్మశాస్త్రం వారిది. అలా ఒకనాటి కాలంలో దేవుడు అనే పేరు పలుకుతున్న, దేవుడంటే ఎవరో అర్థం కాని పరిస్థితిలో మానవులు బతికేస్తూ వచ్చారు అన్న సత్యాన్ని మనం చూడగలగాలి ఈరోజు. పోతే మోషే అనేటువంటి గొప్ప దైవజనుని ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది మోషే ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అయితే ఆ ధర్మశాస్త్రము కలిగిన ఇశ్రాయేలీలు కూడా భాషను మాత్రమే చూడగలిగారు, కానీ భావాన్ని చూడలేకపోయారు. మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము కలిగిన ఇశ్రాయేలీలు సహితం, యూదులు సహితం భాషను చూసారే కానీ భావాన్ని చూడలేకపోయారు. పాపం చేసిన వారిని రాళ్ళు తీసుకొని కొట్టమని చెప్పాడు. అది వాళ్ళ గేమ్ అయిపోయింది వాళ్ళకి. ఎందుకు ఇచ్చాడు ఆ యొక్క కట్టడను? ఎందుకు ఇచ్చాడు ఆ విధిని? దాని వెనకాల ఉద్దేశం ఏమిటి? చంపడం దేవునికి సరదానా? శిక్షించడం దేవునికి ముచ్చటనా? అసలు దేవుని మనసు ఏమిటి అని అర్థం చేసుకోవడంలో ఇశ్రాయేలీల బోధకులు సహితం వారు విఫలమైనట్టుగా పలు సందర్భాలలో బైబిల్లో మనం చూస్తాం. కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరుటలేదనే వాక్య భావమును మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని ధర్మశాస్త్రోపదేశకులతో దేవుడు చెబుతూ ఉండడం మనం చూస్తాం బైబిల్లో. అంటే నిజమైన ధర్మశాస్త్రము లేని వారు కూడా ఒక రకంగా దాసులుగా బ్రతుకుతుంటే, నిజమైన ధర్మశాస్త్రము కలిగిన వారు సహితము వారు దేవుని మనస్సును అర్థం చేసుకోవడంలో విఫలమై కేవలము అక్షరానికి మాత్రమే పీట వేసి ఆత్మీయ భావాన్ని వారు గ్రహించలేని అంధత్వంలో బ్రతికిన పరిస్థితి. ఇప్పుడు గలతీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నది, మీరు ఒకప్పుడు దాసులయ్యుంటిరి. దాసులు
దాసులు. చూసాం కదా 4వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనం, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. 21వ వచనం 4వ అధ్యాయం 21 నుంచి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అని ఈ అంశం అంతా ఎందుకు మాట్లాడుతున్నట్టు ఆయన? గలతీ అనే ప్రాంతములోని క్రైస్తవులు వారికి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని వదులుకొని మరలా వెనక్కి వెళ్ళిపోయి ధర్మశాస్త్రము క్రిందికి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారన్న సంగతి పౌలు గారు విని వారి కళ్ళు తెరిపించడానికి వ్రాసిన ఒక లోతైన పత్రిక ఇది. మీరు ఆల్రెడీ స్వతంత్రులయ్యారు, మరలా మీరు బానిసత్వపు లేదా దాసత్వపు చెరలోనికి, సంఖ్యలలోనికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సో ద పాయింట్ ఈస్, ఒకప్పుడు ప్రజలు ఏమై ఉన్నారు భూమి మీద అని అడిగితే దాసులై ఉన్నారు. దాసులై ఉన్నారు. రైట్. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, వీళ్ళు కేవలము ధర్మశాస్త్రానికి మాత్రమే దాసులా అని అడిగితే కాదు. మనం ఇంకొక అడుగు ముందుకేసి ఆలోచిస్తే దేవునికి కూడా దాసులే అని బైబిల్ చెబుతోంది. దేవునికి కూడా దాసులే, దేవునికి కూడా సేవకులే. ఎలా అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక తీద్దాం, 3వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే ఏమయుండి? పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే ఎవరు అని అడిగితే బైబిల్ అంటుంది దేవునికి పరిచారకుడు, సేవకుడు, దాసుడు. సేవకుడు, పరిచారకుడు, దాసుడు అనే ఈ పదాల గురించి నేను భవిష్యత్తులో ఇంకొక ప్రత్యేకమైన అంశాన్ని మాట్లాడతాను. ఇప్పుడు మనం వెళ్తున్న లైన్ వేరు. ఈ 3 పదాల గురించే సపరేట్గా ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాం త్వరలో. ప్రస్తుతానికి మోషే గారి దగ్గరకు వద్దాం. మోషే ఎవరు అని బైబిల్ని అడిగితే బైబిల్ ఏమని పరిచయం చేస్తుంది మోషే గారిని? పరిచారకుడు, సేవకుడు, దాసుడు. అంటే నిజమైన ధర్మశాస్త్రము లేని వారి గురించి మాట్లాడితే వారు పాపానికి దాసులు, మానవ కట్టడలకు దాసులు అని మనం పిలుచుకున్నా, మోషే గారి దగ్గరకు వచ్చేసరికి బైబిల్ అంటుంది మోషే కూడా పరిచారకుడు, సేవకుడు, దాసుడు అని బైబిల్ పిలుస్తుంది. రైట్. అసలు మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని బైబిల్ ఏమని పిలిచిందో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో చూద్దాం. హెబ్రీ పత్రికలోనే 8వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం, ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. రెండవ దానికి అవకాశం ఉండనేరదు అనంటే మోషే గారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అన్నది దేవుడు ప్రజలకు చెప్పాలనుకున్న సంపూర్ణమైనటువంటి సందేశము కలిగినది కాదన్నమాట. సంపూర్ణమైనది కాదు ధర్మశాస్త్రం. కేవలము కొంతకాలానికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఇవ్వబడినటువంటి పోర్షనే, భాగమే ధర్మశాస్త్రం. తాను ఏదైతే ప్రపంచ ప్రజలకు చెప్పాలనుకున్నాడో అలాంటి సంపూర్ణ సందేశము కలిగినది అది కాదు. అది సంపూర్ణమైనది అని అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే. అంటే పాత నిబంధన చదివితే దేవుని యొక్క మనస్సు
తాను ఏదైతే ప్రపంచ ప్రజలకు చెప్పాలనుకున్నాడో ఆ సబ్జెక్ట్ అంతా మనకు పాత నిబంధనలో ఉండదు. ఈ పాయింట్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకుందాం. పాత నిబంధనలో ఉన్న వారికి తెలియని సంగతులు ఎన్నో క్రొత్త నిబంధనలో వెల్లడిపరచబడ్డాయి. అందుకే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలను గూర్చి కూడా బైబిల్ ఏమని చెప్పింది? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనములు చూద్దాం. 16 and 17. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును, ఏ ప్రవక్తలు? పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు. అనేక ప్రవక్తలును నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాత నిబంధనలోని ప్రవక్తలు నీతిమంతులు ఎందరో మీరు చూడాలనుకున్నవి చూడలేకపోయారు, వినాలనుకున్నవి వినలేకపోయారు. అంటే వారికి తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయించాడు కనుక అనేక సంగతులలో రాశారు, కానీ అసలు వారు వ్రాసిన సంగతులలో కొన్ని వ్రాసిన వారికే తెలియని పరిస్థితి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి, ఉందా దానియేలు గ్రంథం 12:4లో? నీవు ఈ మాటలను ఏం చేయాలి? మరుగు చేసి. మరుగు చేయడం అంటే దాచిపెట్టడం. ఆ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చూస్తున్నారుగా? రోల్ అప్ అండ్ సీల్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రాల్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ది ఎండ్. మరుగు చేసి ముద్రించుము. ఏ కాలం వరకు? అంత్యకాలం వరకు. చాలామంది నలు దిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పాను. ఈరోజు నువ్వు ఏ మాటలైతే మరుగు చేస్తున్నావో, ఏవైతే మరుగు చేయబడుతున్నాయో ఆ మాటలన్నీ కూడా అంత్యకాలము వరకు మరుగుగా ఉంటాయి. అంత్యకాలం వచ్చేసరికి మరుగైయున్న మాటలు కాస్త వెల్లడిపరచబడతాయి. అంతవరకు రహస్యం, అంతవరకు మర్మం. రాబోయే కాలంలో ప్రజలకు తెలివి అధికమవుతుంది. 8వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనం దానియేలు గ్రంథం. నేను వింటిని కానీ, ఏమంటున్నాడు దానియేలు గారు? గ్రహింపలేకపోతిని. అంటే దానియేలు గ్రంథంలో ఉన్నవి దానియేలు గారికే తెలియవు. కొన్ని దేవుడు తన దూతను పంపి చెప్పాడు కనుక వ్రాసాడు, అంతే. అందుకే వాళ్ళు ఎదురు చూశారు. ఈరోజు మాకు తెలియని సంగతులు ఎన్నో రాబోయే కాలంలో తెలియపరచబడతాయి, చూపబడతాయి అని వాటి కోసం వారు నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. కానీ వారు చూడలేకపోయారు, వినలేకపోయారు. కానీ చూచుచున్న మీ కన్నులు ధన్యములు, వినుచున్న మీ చెవులు ధన్యములని శిష్యులతో చెబుతున్నాడు యేసుప్రభు. అంటే నిజమైన ధర్మశాస్త్రము కలిగిన వారు సహితము దాసులే. ఓల్డ్ టెస్ట్మెంట్. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు కాడా, నేను సృష్టించిన యెహోవా నీకు తండ్రి కాడా అనేవి పాత నిబంధనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వెళుతున్న లైన్ చివరికి వచ్చేసరికి ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానన్న సంగతి అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఒక స్టేజ్లో ప్రపంచ ప్రజలు దేవునికి ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. దాసులకుండే ఒక మైనస్ ఏంటంటే యజమాని మనసులో ఉన్నవన్నీ దాసులకు తెలియవు, ఆయన చెబితే కానీ. ఇంకొకటి ఏంటంటే దాసులు జీతానికి పనిచేస్తారు. దాసులకుండే మైనస్లు చెప్తున్నా. యజమానితో దాసులకు ఉండేటువంటి సంబంధం ఏమిటి? ఆయన చెబితేనే అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్,
ఆయన చెప్పింది చేసి జీతం తీసుకోవడం. నేను ఇప్పుడు ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. జనరల్గా మాట్లాడితే యజమానికి దాసులకు ఉండేటువంటి రిలేషన్ ఎలాంటిది అని చెప్తున్నాను, నేను అడుగుతున్నాను. యజమానికి దాసునికి ఉండేటువంటి బంధం ఎలా ఉంటుంది? కలిసి కూర్చొని భోంచేయలేరు. చెప్పిన పని చేయాలి, డ్యూటీలాగా చేయాలి. ఆయన జీతం ఇస్తే తీసుకోవాలి, జీతం కొరకు పని చేయాలి. ఎంప్లాయర్, ఎంప్లాయీ. ఒకప్పుడు మానవులకు దేవునితో ఉండేటువంటి రిలేషన్ ఈ టైప్ ఆఫ్ రిలేషన్, రైట్? అలా చరిత్రలో ఎందరో దేవుని దగ్గర వారు పని చేసి ఆయనతో మన్ననలు పొందే ఒక ప్రయత్నం ప్రతి తరంలో చేశారు. దానియేలు గారు లాంటి వారి గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత వెల్లడిపరచబడింది, ఫ్యూచర్లో ఎంత వెల్లడిపరచబడుతుంది అనే సంగతి. నేను అంటున్న మాట, ఎవరైతే మేము మాకు ధర్మశాస్త్రం ఉంది ఇంకేం మాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచనల్లో ఈ పరిసయ్యులు లాంటివారు, ఈ శాస్త్రులు లాంటివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి దాసులుగా ఉండే ఒక స్థితిలో కనబడుతూ ఉంటారు మనకు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పరిసయ్యుడు ప్రార్థన చేయటకు దేవాలయమునకు వచ్చి ఏం చేస్తున్నాడు? చేసినవన్నీ చెప్పుకుంటున్నాడు. అంతేనా? లూకాసు వార్త 18వ అధ్యాయం 9-10 వచనముల నుంచి కంటిన్యూ చేద్దాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఒక మాట చెప్పండి, పరిసయ్యులకు మెస్సియ మీద విశ్వాసం ఉందా? ఉంది. కానీ ఆ మెస్సియ నజరేయుడైన యేసు అని వారు నమ్మలేకపోయారు. పోనీ అది కూడా పక్కన పెట్టండి. మెస్సియ మీద ఫోకస్ కంటే ధర్మశాస్త్రం పాటించాలి, అది చేయాలి, ఇది చేయాలి అనే ఈ ఆచారములు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం మాట్లాడుకున్నాం, పారంపర్యాచారములను వారు అధికముగా సృష్టించుకొని దేవుని ఆజ్ఞను సైతం బొత్తిగా వారు నిరాకరించి ఆచారాలకే పెద్దపీట వేసిన పరిస్థితి పరిసయ్యులది. ప్రార్థన చేయటకి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు నైనా ఇతర మనుషుల వలె నైనను, ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచు ఉన్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇంతకీ మనిషి ఎవరు? 9వ వచనంలో, తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించు కొందరిలో ఒకడు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరిలో ఒకడు. నేను ఉపవాసము చేస్తున్నాను ప్రభువా, దేవుని దగ్గరకు వచ్చి 10వ భాగం ఇస్తున్నాను ప్రభువా, దేవుని దగ్గరకు వచ్చి చేస్తున్నాను గనక నేను నీతిమంతుడని, ఇస్తున్నాను గనక నేను నీతిమంతుడని. మీరు జనరల్గా ఆలోచించండి, ఇదంతా ఏ స్థితిని తెలియజేస్తుంది? దాసత్వపు స్థితి. నేను చేశాను గనుక నువ్వు నాకు అది ఇవ్వు, నేను ఇచ్చాను గనుక నువ్వు నాకు అది ఇవ్వు. అంటే క్రియల మీద ఆధారపడుతున్న ఒక దాసుడే పరిసయ్యుడు. అంతే. యజమాని దాసుడు అనే రిలేషన్లో ఎప్పుడు మన కంటికి కనిపించేది పని చేయడం, పుచ్చుకోవడం, పని చేయడం, పుచ్చుకోవడం. ఇదే యజమానికి దాసునికి మధ్య ఉన్న బంధం భూమి మీద ఉన్నంత వరకు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పరిసయ్యుల కేటగిరీలో నేను ప్రవక్తలను పెట్టి మాట్లాడట్లా, మీరు దాన్ని కరెక్ట్గా విడగొట్టుకోవాలి. ప్రవక్తలు ఎప్పుడు జీతం కోసం దేవునితో లేరు. పరిసయ్యులలా ఏదో ఆశించి దేవునితో రిలేషన్ పెట్టుకున్నోళ్ళు కాదు ప్రవక్తలు. కానీ పరిసయ్యులు ఏదో ఆశించి
దేవుని దగ్గర మార్కులు కొట్టేయాలని, మార్కులు కొట్టేయడానికి వారి క్రియల మీద ఆధారపడిన వారు. ఇది ప్రవక్తల తత్వం కాదు. విషయం ఏంటంటే, ప్రవక్తల దగ్గర ఉన్న ధర్మశాస్త్రము అదే, పరిసయ్యుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రం కూడా అదే, కానీ అప్రోచ్ వేరు. ప్రవక్తలు ధర్మశాస్త్రము ఎవరిని గురించైతే నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్పిందో ఆయన మీద విశ్వాసం ఉంచినవారు. పరిసయ్యులు విశ్వాసమును బట్టి దేవునితో ఉన్నోళ్ళు కాదు, క్రియలను బట్టి దేవునితో ఉన్నవారు. అందరికీ క్లియర్ అని చెప్పింది. ధర్మశాస్త్రం ఇద్దరికీ ఒకటే, కానీ ఆ ఇద్దరు దాన్ని ఉపయోగించుకున్న విధానం వేరు. ఈ పరిసయ్యులు లాంటి వారందరూ దేవునితో దాసత్వపు రిలేషన్ కలిగిన వారు. అందుకే క్రియలను బట్టి దేవుని దగ్గర మార్కులు కొట్టే ఒక ప్రయత్నంలో ఎప్పుడు ఉంటారు. మీరు, నేను, మనం ఎప్పుడు కూడా పనిని బట్టి దేవుని దగ్గర మార్కులు కొట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అంటే పని అంటే ఏదైనా కావచ్చు. ఈ మనిషి, నేను ఉపవాసం చేశాను కదా, ఇప్పుడు దేవుడు నన్ను స్పెషల్గా చూస్తూ ఉంటాడు. నేను దశంభాగం ఇస్తున్నాను కదా, దేవుడు ఇప్పుడు నన్ను స్పెషల్గా చూస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని యాడ్ చేద్దాం, నేను మీటింగ్లు పెట్టించాను కనుక దేవుడు నన్ను ఇప్పుడు స్పెషల్గా చూస్తూ ఉంటాడు. మీటింగ్కి డబ్బులు ఇచ్చాను కనుక నన్ను దేవుడు ఇప్పుడు స్పెషల్గా చూస్తూ ఉంటాడు. పాటలు బాగా పాడాను కనుక, వాక్యం బాగా చెప్పాను కనుక, ప్రార్థన బాగా చేశాను కనుక, కుర్చీలు బాగా నేను ఏర్పరిచాను కనుక, స్టేజ్ బాగా క్లీన్ చేశాను కనుక, వంట చేశాను కనుక, వడ్డించాను కనుక, చీపురు తీసుకొని ఊడ్చాను కనుక, పోస్టర్లు అతికించాను కనుక, పాంఫ్లెట్లు పంచాను కనుక, కంప్యూటర్ పని చేశాను కనుక, కెమెరా పని చేశాను కనుక, సౌండ్ సిస్టమ్ పని చేశాను కనుక. అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి ఆలోచనలు పుడుతుంటాయి. చూడండి, మనం దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, అసలు నేను దేవుని పని చేయకపోతే దేవుడు నన్ను ఎలా చూస్తాడు అని లెక్కలేసేస్తుంటాం. అంటే మనకు కూడా ఏం బుద్ధులు ఉన్నాయి? దాసుల బుద్ధులు ఎక్కువ మనకు. అంటే మనం ఏదో పని చేసేస్తే దేవుడు అలా అరిగిపోయి కరిగిపోయి దిగొచ్చి నా బిడ్డ ఎంత బాగా పని చేసిందో, పని చేశాడు అని పనిని బట్టి మనతో దేవుడు రిలేషన్ పెట్టుకుంటాడు అనుకుంటే ఈ మనము కూడా ఇంకా ఆ పరిసయ్యుల తత్వంలోనే బతుకుతున్నాం. అది ఒక స్టేజ్ వరకు, ఒకవేళ అది ఒక పాయింట్ వరకు ఓకే, అంతేగాని పని చేసి పరలోకానికి వెళ్ళాలి అనే ఒక పాయింట్ మాత్రం పక్కన పెట్టండి. పరలోకం మన పనిని బట్టి రాదు. పరలోకం మనకు ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. పరలోకం మనం సంపాదించుకోవట్లా. పరలోకాన్ని సంపాదించుకునే అంత స్తోమత మనది కాదు. ఎక్కడో వద్దు, ఇదే సికింద్రాబాద్లో, ఇదే బేగంపేటలో ఒక 100-200 గజాలు కొని ఆ డాక్యుమెంట్ నాకు చూపించండి, తర్వాత మాట్లాడదాం. బేగంపేటలో 100 గజాలు కొనుక్కోవడానికి మనకు స్తోమత లేదు, కానీ పరలోకం మాత్రం సంపాదించేస్తాము. ఎంతుందో రేటు రమేష్ గారు చెప్పండి, ఊరికనే చెప్పండి ఒక లెక్క. ఒక 100 గజాలు బేగంపేటలో ఎంత అవుతుంది? 2 కోట్లట 100 గజాలు. అది కూడా ఎక్కడో లోపల. పోనీ మెయిన్ రోడ్డుకి చెప్పండి ఒక లెక్క. 3 కోట్లు వేద్దామా, 4 కోట్లు వేద్దామా, 5 కోట్లు దగ్గర. అంత సీన్ లేదుగా. బేగంపేటలో 100 గజాలు కొనుక్కుండే సీన్ మనకు లేదు. పరలోకం మాత్రం కొనేస్తామే. మట్టి లోకానికే దిక్కు లేదు ఇక్కడ. మహిమగల లోకాన్ని మనం కొనేస్తామా? పరలోకాన్ని మనము కొన్ని తెచ్చుకునేది కాదు. పరలోకము కొంటే వచ్చేది కాదు. మనీ ఇచ్చో, పని చేసో. పరలోకం అనేది దేవుడు తన కృపతో ఇచ్చేది, ఉచితంగా ఇచ్చేది. దాన్ని మనం నమ్మితే దానిని విశ్వాసము అంటారు. విశ్వాసము వలన మాత్రమే రక్షణ వస్తుంది. నోవహు గారి కుటుంబం రక్షణ పొందింది.
డబ్బిచ్చి కాదు. నోవాహు గారు డబ్బేమి ఇవ్వాల, విశ్వాసమును బట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు ఆయన ఒక ఓడను సిద్ధపరిచాడు. ఓడ బాగా కట్టాడు గనక నోవాహు గారికి రక్షణ రాలా, ఆయన విశ్వసించాడు గనుక. పరిసయ్యులు విశ్వాసము మీద ఆధారపడిన వాళ్ళు కాదు, పని మీద ఆధారపడిన వారు. మనలో ఎవ్వరికీ ఆలోచనలు ఉండకూడదు. ఇవి దాసుల బుద్ధులు. వెరీ గుడ్. అలాగని మనం దేవునికి దాసులం కాదంటే దాసులే, అది వేరు. కానీ మనం అక్కడ ఆగిపోకూడదు అంటున్నా. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఆదికాండం. ఇంతవరకు నేను చెప్పిన దాసులు అనే పదం ఇక్కడతో ఆపేసి కొంచెం ముందుకెళ్తున్నాను. నేను ఇది చూపించే ముందుగా ఒక మాట చెప్తాను. యజమానుడు, దాసులు, వీళ్ళిద్దరు ఎక్కడ కనపడతారు? ఆఫీసుల్లో కనపడతారు, కంపెనీలలో కనపడతారు, అంతేనా? చెప్పండి. జీతం ఇచ్చే ఆయన, జీతం పుచ్చుకునే ఆయన, వీళ్ళిద్దరు కలిసి కనబడే చోటేమిటి? ఆఫీస్, నాట్ హౌస్. జీతం ఇచ్చే ఆయన, జీతం పుచ్చుకునే ఆయన కలిసి ఉండే ప్రాంతాన్ని ఆఫీస్ అంటారే కానీ ఇల్లు అనరు. అది ఆఫీస్ రిలేషన్. అది 8 hours డ్యూటీ, 8 hours డ్యూటీ. ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాస్ గారు మనం కలిసే ఉంటాం. 8 గంటలు కలిసున్నా, 9 గంటలు కలిసున్నా, 10 గంటలు కలిసున్నా, డ్యూటీ అయిపోయేసరికి బాస్ గారికి సలాం కొట్టి నమస్కారం కొట్టి ఇంటికి రావాల్సిందే. బాస్ తన ఇంటికి వెళ్తాడు, మనం మన ఇంటికి వచ్చేస్తాం. ఎస్ ఆర్ నో? అవును. మనము కూడా డ్యూటీ లాగా దేవుని దగ్గరకు వస్తుంటాం. నేను వెళ్తాను, వేరే పాయింట్కి వెళ్తాను, ఇంకొకటి గుర్తు చేసి వెళ్తాను. మనం కూడా దేవుని దగ్గరికి డ్యూటీ లాగా వస్తుంటాం. చూడండి, ఆదివారం వచ్చింది, మందిరానికి రావాలి. ఆ మందిరంలో ఉన్న 3 గంటలు దేవుడితో స్పెండ్ చేయాలి. తర్వాత దేవుడు తన ఇంటికి వెళ్తాడు, తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. తర్వాత దేవుని బతుకు దేవుంది, మన బతుకు మనది. ఈ రిలేషన్లో మనం ఉంటే దాసులమే. సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీస్కి వెళ్ళి బాస్ దగ్గరుండి పని చేసి మళ్ళీ మనం ఇంటికి రావడానికి, ఆదివారం మందిరానికి వచ్చి 3 గంటలు పరలోకపు బాస్తో కాసేపు ఇక్కడ గడిపి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవడానికి తేడా ఏముంది? అక్కడ ఆఫీస్కి వెళ్ళాము కనుక తూచా తప్పకుండా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మన డ్యూటీ సిన్సియర్గా చేసి ఇంటికి రావాలి. మందిరానికి వచ్చా కనుక ఇక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి తూచా తప్పకుండా వాటిని మనం ఫాలో అయ్యి సిన్సియర్గా వాటిని మనము నిర్వహించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఏంటి తేడా అని అడుగుతున్నాను. పేరుకి అది ఆఫీస్, పేరుకి ఇది చర్చ్, వ్యత్యాసం పెద్దగా లేదే. ఆదివారము ఆరాధనకు డ్యూటీ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మనందరము కూడా దాసులమే. ఇప్పుడు వెళ్దాం ముందుకి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం తీసామా? ఏమన్నాను? ఎన్నో అధ్యాయం అన్నాను? 18 అన్నాను కదా, రైట్, ఓకే. 17వ వచనము ఒక్కసారి చూద్దాం. 17వ వచనం ఒక్కసారి చూద్దాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? చాలు. నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అవును, ఈ మాట జనరల్గా ఏ బాస్ అయినా ఏ ఎంప్లాయీతో అయినా అంటాడా? చెప్పండి. జనరల్గా ఏ యజమానైనా ఏ దాసునితోనైనా నీకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా దాసు అంటాడా బాసు? ఎప్పుడైనా అనడుగా.
అని చెప్పలేడు. అంటే మిగిలినోళ్ళ సంగతి వేరు, అబ్రహాము నీది వేరు. నీకు చెప్పకుండా నేను దాచుతానా అంటే దేవునికి అబ్రహాము గారితో ఉన్న రిలేషన్ ఏదో స్పెషల్. చూద్దాం 41వ అధ్యాయం యెషయా గ్రంథం, 41వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ వచనము చూద్దాం. 8, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నెక్స్ట్ నేనేర్పరచుకొనిన యాకోబు, నెక్స్ట్ నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాం గారు ఎవరట? దేవునికి స్నేహితుడు. చూస్తున్నారా? అబ్రహాం గారు ఎవరు? దేవునికి స్నేహితుడు. ఇంకొకసారి చూద్దాం. చదవండి 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మిమ్మల్ని అడుగు చెప్పండి, దేవునితో ఏ రిలేషన్ బాగుంది? దాసుడు అనే రిలేషన్ బాగుందా? స్నేహితుడు అనే రిలేషన్ బాగుందా? స్నేహితుడు అనే రిలేషన్ బాగుంది. ఎందుకు? దాసుని కంటే స్నేహితుడు దేవునికి ఎక్కువగా క్లోజ్గా ఉండగలుగుతున్నాడు. అంటే దాసునితో చెప్పని సంగతులు కూడా ఎవరితో చెబుతున్నాడు దేవుడు? స్నేహితునితో. మనం కూడా అంతేగా. ఇప్పుడు మన కిందన ఎవరైనా 10 మంది పని చేస్తున్నారు అనుకోండి, మన క్రింద పని చేసే 10 మందితో ఎక్కువ క్లోజ్గా ఉంటామా? మన ఫ్రెండ్స్తో ఎక్కువ క్లోజ్గా ఉంటామా? ఇన్ జనరల్ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఎక్కువ ఉంటాం. పని చేసే వారికి అన్నీ చెప్పం. పని చేయించుకొని జీతం ఇచ్చి పంపించేస్తాం, పని చేయించుకొని వేతనం ఇచ్చి పంపించేస్తాం. రోజు కూలి అయితే రోజు కూలి, నెల జీతం అయితే నెల జీతం, అంతే. అంతకు మించి క్లోజ్నెస్ ఏముండదు. కానీ ఫ్రెండ్స్ అనగానే ఉంటాయి, ముచ్చట్లు ఉంటాయి, సంభాషణలు ఉంటాయి, ఫోన్ కాల్స్ ఉంటాయి, చాటింగ్లు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, మాట్లాడుకోవడాలు ఉంటాయి, పంచుకోవడాలు ఉంటాయి. సొదొమ గొమొర్రాలకు చేయబో సంగతిని మొదట ఎవరు చెబుతున్నాడు? ఇక్కడ అబ్రహాము గారికి చెబుతున్నాడు. ఆయన ఆ క్లోజ్నెస్ని గమనించండి అంటున్నాను. వెరీ గుడ్. ఒక డిఫరెన్స్ మనకు అర్థమైంది. దాసులకు కొన్ని చెప్పరు, దాసులకు చెప్పనివి చెప్పేస్తారు. దట్ ఈస్ అ వెరీ కీ డిఫరెన్స్ దట్ వీ కెన్ సీ. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితిని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15. యోహాను సువార్త 15వ అధ్యాయం. వచనం కూడా 15, వచనం కూడా 15. ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. ఎస్ ఆర్ నో? ఎస్. మళ్ళీ దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు ప్రభు. ఎందుకు? కింద చెప్తున్నాడు ఎందుకు. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దాచుకోకుండా నేను చేయబో సంగతిని అబ్రహాముకు చెప్పకుండా దాచను. ఎందుకు అని అడిగితే, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా. అదే మాట యోహాను సువార్తలో కనబడుతుంది మళ్ళీ. ఏమని? ఇక మీదట మీరు నాకు దాసులు కారు.
కారణం, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు నేను తెలియజేశాను గనుక మీరు నాకు స్నేహితులు. దాసులుగానే మీరు ఉంటే నేను మీకు కొన్ని చెప్పేవాడిని కాదు. కానీ మీరు నాకు దాసులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు నాకు స్నేహితులుగా ఉండాలి. అంటే దాసులుగా ఉండే క్లోజ్నెస్ కంటే స్నేహితులుగా ఉండే క్లోజ్నెస్ మరింత గొప్పది. మీరు నాకు అంత దగ్గరికి రావాలి. ఇది దేవుని మనసు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇప్పుడు మనం దేవునికి దాసులం కాదా అంటే దాసులే. కానీ అంతకంటే మరింత సమీపంగా మనం ఉండడానికి దేవుడు మనకు ద్వారము తెరిచి యాక్సెస్ ఇచ్చాడు. దాసుడు ఆఫీస్ వరకు వచ్చి ఇంటికి వెళ్తాడు, ఫ్రెండ్ మన ఇంటి వరకు వస్తాడు. జనరల్గా ఆలోచించండి. దాసునికి మనతో ఉండే రిలేషన్ ఆఫీస్ రిలేషన్, స్నేహితులకు మనతో రిలేషన్ ఇంటి వరకు రిలేషన్. అవును, మన ఇళ్ళకి మన ఫ్రెండ్స్ వస్తారా? వస్తుంటారు. పగలు వస్తారా, రాత్రి వస్తారా? ఎప్పుడైనా వస్తారు. లూకాసు వార్త 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. 5 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందరబెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున, చూస్తున్నారు అందరూ, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నైనా లేచి అతనికి కావలసి ఉన్నవి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే ఆయన చెబుతున్న మాట, ఫ్రెండ్ పగలైనా రాగలడు మన ఇంటికి, నెక్స్ట్ రాత్రైనా రాగలడు. ఈ కాంటెక్స్లో అవసరమైతే, అత్యవసరమైతే అర్ధరాత్రి కూడా మన తలుపు తట్టే అంత క్లోజ్నెస్ ఎవరికి ఉంటుంది? ఫ్రెండ్కి ఉంటుంది. అలానే మనము కూడా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళొచ్చు, ఒకవేళ నిజమైనటువంటి స్నేహితుడైతే. ఏమంటున్నాడు ప్రభు వచ్చి, యు ఆర్ మై ఫ్రెండ్స్. ఎందుకు? నేను మీకు చెప్పాలనుకున్నామని చెప్పాను కనుక. నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు నేను తెలియజేశాను కనుక యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది సెకండ్ స్టేజ్. మొదటిది దాసులుగా ఉండే స్టేజ్. నేనేమంటున్నానంటే దేవునితో రిలేషన్ కలిగిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. అసలు దేవునితో రిలేషన్ లేకుండా బతికేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు సాతానుకు దాసులు, సాతానుకు ఫ్రెండ్స్. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, దేవునితో సంబంధం ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వీళ్ళెవరు? దేవుని సంబంధికులే, కానీ ఏ స్టేజ్కి పరిమితమైపోయారు? దాసులకు వాళ్ళు పరిమితమైపోయారు. అందుకే ఎప్పుడు కూడా పని చేయాలి, ఆయన దగ్గర మార్కులు కొట్టాలి, పని చేయాలి, జీతం తీసుకోవాలి, పని చేయాలి, ఏదో ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి, పని చేయాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, మేము నీతిమంతులని దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. క్రియల మీద ఆధారపడి దేవునితో సంబంధం పెట్టుకునే ఎవరైనా, నిజదేవుని గురించి మాట్లాడుతున్నా, వాళ్ళందరూ దాసులే. కానీ దేవుడు మాకు చెప్పాలనుకున్నవన్నీ ఆయన చెప్పేశాడు, మమ్మల్ని ఇంకా క్లోజ్గా ఆయన చూస్తున్నాడు అని ఎరిగిన వారు మేము దేవునికి స్నేహితులము అని భావిస్తారు. ఇది మరింత క్లోజర్ రిలేషన్. అది క్లోజ్ అయితే ఇది క్లోజర్ రిలేషన్. అది సంబంధమే, ఇది సంబంధమే, కానీ దానికంటే ఇది మరింత సమీప సంబంధం, స్నేహితులు అనే మాట.
బాగుంది. అయితే దేవుడు ఇంకా ఏం చేశాడో చెప్పనా? స్నేహితులుగానే మీ స్నేహితులుగానే మీరు ఉండిపోనక్కర్లేదని ఆయన మరొక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ మనకిచ్చాడు. ప్రివిలేజ్, ఆశీర్వాదం ఏంటో చూద్దాం. లూకా సువార్త క్లోజ్ చేయకండి, వద్దాం యోహాను సువార్తకి వెళ్ళేసి వద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని దాసులగుటక, ఏముందో చూడండి అక్కడ, పోని దేవుని స్నేహితులగుటక, అది కూడా లేదు, ఏముందో చదివేయండి అందరం. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇది ఫైనల్ స్టేజ్ అన్నమాట. దాసులు ఒక వ్యక్తితో క్లోజ్గా ఎవరు ఉంటారో చెప్పాలి. దాసులు క్లోజ్గా ఉంటారా? ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటారా? ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు మూడో ప్రశ్న, ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటారా? పిల్లలు క్లోజ్గా ఉంటారా? పిల్లలుండే క్లోజ్నెస్ వేరు. అంటే దేవునికి అది కూడా వద్దంటున్నాడు. నో, అబ్బాయి మీరు ఫ్రెండ్స్గా ఉండి ఇంటికి వెళ్ళిపోతే ఎలా? మీరు నాకు పిల్లలుగా ఉండాలి, పిల్లలుగా ఉండాలి. ఇప్పుడు చెప్పనా, దాసులైతే ఆఫీస్కి వచ్చి వెళ్తారు, ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చి వెళ్తారు, పిల్లలైతే అబ్బే ఇంటిలోనేనా, బెడ్రూమ్లో నాన్న పక్కన పడక మీద పడుకుంటారు, చెయ్యి మీద. మళ్ళీ పిల్లలకుంటే యాక్సెస్ ఎక్కడ వరకు ఉంది? పిల్లలు ఇంటిలో మాత్రమే కాదు, బెడ్రూమ్లో మంచంపై పడకపై నాన్న చెయ్యెట్టుకుంటే చెయ్యి మీద పడుకునేంత యాక్సెస్ పిల్లలకు తప్ప ఎవ్వరికి లేదు. ఇప్పుడు రండి మళ్ళీ లూకా సువార్తకు. లూకా సువార్త అదే 11వ అధ్యాయము మళ్ళీ చదువుదాం 5 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతను అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది అని ఇప్పుడు అంటున్నాడు. నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. అక్కడ ఆన్సర్ అంతా పక్కన పెట్టండి. పిల్లలు ఎక్కడ ఉంటారని ప్రభు చెప్పాడో చెప్పండి, అది చాలు. నాతో కూడా పండుకొని ఉన్నారు. వచనం 7వ వచనం, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. చెప్పాలి, పిల్లలు ఉండే అడ్రస్ ఎక్కడా? తండ్రి పడకపై, తండ్రితో కలిసి. ఈ క్లోజ్నెస్ ఫ్రెండ్స్ కూడా ఉండదే, ఉంటుందా? పిల్లలకు తండ్రి దగ్గర ఉండే స్వాతంత్రం ఎలాంటిది? నీకు మా తర్వాతనే ఎవరైనా అంతేనా? ఎంత క్లోజ్గా ఉంటారంటే అంత క్లోజ్గా ఉంటారు. సెల్ ఫోన్ మోగిందంటే నేను చెప్పింది కరెక్టే. అది ఇక్కడ ఇంతమంది తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మన పిల్లలు మనతో ఎంత క్లోజ్గా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. తల్లులతోనైనా తండ్రులతోనైనా కొట్లాడుతుంటారు, ఏమంటారు, ఇంకా ఆ క్లోజ్నెస్ వేరు, డిమాండ్ చేస్తారు. మా అమ్మ, మా నాన్న, మనం ఎంత ఆనందించాలో ఒకసారి ఆలోచించండి. తన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిస్తున్న అధికారం ఏమిటి? మీరు నా పిల్లలు. దాసులు ఓకే, స్నేహితులు ఓకే, అక్కడితో ఆగిపోకండి. దేవుడెవరు అని ఎవరైనా అడిగితే
మా నాన్న అని చెప్పండి, మా నాన్న అని చెప్పండి. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ప్రివిలేజ్ కాదా? అందుకే బైబిల్లో మనకు అనేక చోట్ల ఈ వాస్తవం పదే పదే తెలియజేయబడుతూ ఉంటుంది. మళ్ళీ వద్దాం గలతీ పత్రికకు. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 3వ వచనం నుండి కంటిన్యూ. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే అది కనెక్షన్. దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకు? ఆ దాసత్వాన్ని తీసేయడానికి. అది మెయిన్. నెక్స్ట్ మనం చదవకపోయినా మ్యాటర్ అది అర్థం కావాలి. దాసులమై ఉంటిమి, అయితే దేవుడిది చేశాడు. దాసులమై ఉంటిమి, పూర్వం మనం దాసులమై ఉంటిమి, అయితే దేవుడిది చేశాడు. ఇక నేనేం చెప్పకుండా మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. ఆ దాసత్వం అనేటువంటి రిలేషన్ కంటే అధికమైన రిలేషన్ ఇవ్వడానికే దేవుడు ఏదో చేశాడు. నెక్స్ట్ చదవాల్సిన అవసరంలా, చదవకపోయినా అదే ఉంటుందనే జ్ఞానం మనకు ఉండాలి. ఉందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపెను. ఆయన ఏం చేశాడు? ఆయన స్త్రీయందు పుట్టి అంటే క్రిస్మస్, డిసెంబర్ 2024. అయితే ఆయన స్త్రీయందు పుట్టి, ఎందుకు పుట్టాడు? మనము దత్త పుత్రులము కావలేనని. అది పుత్రులము కావాలనని. పూర్వము చెప్పండి, పూర్వము దాసులమై ఉంటిమి, ఇప్పుడేం కావాలనని? పుత్రులము కావాలనని స్త్రీ యందు పుట్టాడు. పుత్రులము కావాలనని స్త్రీ యందు పుట్టాడు. అది క్రిస్మస్. ఎందుకు పుట్టాడు? మనము పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ధర్మశాస్త్రము క్రిందనే ఉండి అవి మేము పాటించి, ఏంటి ఇందాక మా పరిసేడు చెప్పాడు కదా, అది చేసి ఇది చేసి నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. నో, ఆ స్థితి నుండి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన కూడా లోబడి దాన్ని నెరవేర్చాడు. మరియు మీరు కుమారులయ్యున్నందున, గలతీయులతో చెప్తున్నాడు, మీరు విశ్వాసం ఉంచిన వాళ్ళేగా యేసుక్రీస్తు ప్రభునందు గలతీయులారా, శిలువ దగ్గరకు వచ్చిన వాళ్ళేగా. చెప్పండి, ధర్మశాస్త్రమును ఎక్కడ మేకులతో కొట్టాడు? శిలువ దగ్గర. పుట్టింది ఎందుకు? విమోచించడానికి. విమోచించాలంటే ఏమవ్వాలి? ఆయన బలి అవ్వాలి. ఆ బలి అయినప్పుడు ఆయన చేసింది ఏమిటి? ధర్మశాస్త్రమును మేకులతో. ఎక్కడ? కొలసీ పత్రిక. ఇక్కడికి వద్దాం. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనములు కలిసి ఉన్నాయి. కొలసీ పత్రిక 2:13-15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఏ ధర్మశాస్త్రం క్రిందైతే ఉండేసి బతికేస్తామని అనుకుంటున్నారో కొంతమంది తెలియక, ఆ ధర్మశాస్త్రము నుండి విమోచించి ఆయన ఏం చేశాడు? గలతీ పత్రిక 4:6లో మీరు కుమారులు అనేటువంటి ఒక స్టేట్మెంట్ మనకు ఇచ్చేశాడు. అందుకే ఈరోజు ఎక్స్క్యూజ్ మీ, ఎవరైతే దాసులుగా స్నేహితులుగా మాత్రమే కాకుండా, యాక్చువల్ స్నేహితులు అంటే కూడా అక్కడికి రావాలి, కేవలము లోకంలో బతికేసి మేము పాపపు దాసత్వంలోనే బతికేసి చచ్చిపోతామని అనుకోకుండా మేము దేవునికి పిల్లలుగా మారాలి అని అనుకుంటే, ప్రపంచంలో ఎవరైనా చేయవలసింది ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కిన సిలువనొద్దకు విశ్వాసముతో వచ్చి పాపక్షమాపణ కొరకు మారుమనసు పొంది ఆయన కార్చిన రక్తములో వారి జీవితాన్ని కడుక్కొనుటకు సూచనగా బహిరంగముగా బ్యాప్టిజం తీసుకుంటే, సిలువ రుధిరధార వలన వ్యక్తి దేవునికి కుమారుడవుతున్నాడు. కుమారుడు కుమార్తె.
మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, అండర్లైన్ చేయండి, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మళ్ళీ స్క్రీన్ మీద కూడా చూపించు. నీవిక దాసుడవు కావు, కుమారుడవే. యు ఆర్ నో లాంగర్ అ స్లేవ్ బట్ గాడ్స్ చైల్డ్. ఎంత ప్రివిలేజ్, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకు వచ్చింది. ఇప్పుడు చెప్పాలి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు శిలువపై మన కొరకు బలి అవ్వకపోయి ఉంటే ఈరోజు ఈ ఆశీర్వాదం మనకు వచ్చేది కాదు. శిలువపై ఆయన బలి అవ్వాలంటే ముందేం జరగాలి? పుట్టాలి. స్త్రీ యందు పుట్టి మనల్ని విమోచించాడు. విమోచన జరగాలంటే ఆయన పుట్టాలి. ఆయన పుట్టుక ద్వారా ఈరోజు మనకు లభించినది పుత్రత్వం, కుమారత్వం, ఇంగ్లీష్లో సన్షిప్, SONSHIP, మొత్తం ఒకటే పదం, కుమారత్వం. దత్త అనే పదం తీసుకుని ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం సొంతం పిల్లలం కాదేమో, దత్తత తీసుకున్నాడేమో అనే ఈ లోకపరమైన భావనలోనికి రాకండి. దత్తపుత్రత్వము అంటే లోకములో, పాపములో సాతాను పిల్లలుగా బతుకుతున్న మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు అని ఏదైతే మనకు ముద్ర ఉండిందో, పూర్వం మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా, అప్పుడు దేవుడు తన కృప చేత శిలువ దగ్గరకు రప్పించి శిలువ దగ్గర మన పాపాలు కడిగి మరలా మనల్ని పిల్లలుగా స్వీకరించాడు. ఆ స్వీకరించడాన్ని అడాప్టింగ్ అని అంటాం. దానికి తెలుగులో దత్తత అనే పదం వాడారు. దత్తత అనేసరికి మనం సొంత పిల్లలం కాదేమో అని అనుకోకూడదు. దేవుడు పాపం అనే బురదలో పడిపోయిన మనలను శిలువ రక్తము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడిగి పవిత్రపరచి మనలను పిల్లలుగా చేసుకున్నాడు. పిల్లలు ఆఫీస్కి పరిమితం కారు, ఇంటి గేట్ బయటికి పరిమితం కారు, పోనీ హాల్ వరకు వచ్చి పరిమితమై గంట సేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు కాదు. పిల్లలు ఎప్పుడు తండ్రితోనే ఉంటారు. పిల్లలు ఎప్పుడు తల్లితోనే ఉంటారు. 24 hours, 365 రోజులు పిల్లలకు రెగ్యులర్గా ఉండే సంబంధం ఎవరితో ఉంటుంది? తల్లిదండ్రులతోనే. విషయం ఏంటంటే టీచర్లైనా మారిపోతారు తరగతులు పెరిగితే. టీచర్లు పిల్లలకు గురువులే కదా, బాసులే కదా. టీచర్లైనా జీవితంలో మారుతారు, ఫ్రెండ్స్ అయినా మారుతారు. మా స్కూల్ ఫ్రెండ్స్ అండి, వీడు మాకు స్కూల్లో ఫ్రెండ్ అండి అంటే ఇప్పుడు కాదన్నట్టు లెక్క. చెప్పకనే అదే కదా. అమ్మని అట్లా అనలేమే, నాన్నని అట్లా అనలేమే. బతికున్నంత వరకు ఒకే నాన్న, బతికున్నంత వరకు ఒకే తల్లి, విచ్ మీన్స్ ఒకే పేరెంట్. మన బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు మనము చచ్చిపోయేంత వరకు అదే పేరే ఉంటుంది. మన బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు మనం చచ్చిపోయేంత వరకు ఆ పేరే ఉంటుంది. మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఫ్రెండ్లు ఎగిరిపోతుంటారు. మన టీచర్ల లిస్ట్లో కొన్ని సందర్భాలలో కొంతమంది టీచర్లు కూడా మారిపోతుంటారు. బట్ పేరెంట్ ఈజ్ ఆల్వేస్ పేరెంట్. పేరెంట్ ఈజ్ ఆల్వేస్ పేరెంట్. తండ్రి ఎప్పుడు తండ్రే, తల్లి ఎప్పుడు తల్లే. అందుకే దేవుడు నీకు అడ్రస్ ఉన్నంత వరకు, నీకు బతుకున్నంత వరకు నీకు నేనే తండ్రి. ఈ సంబంధం వేరు, ఈ బంధం వేరు, ఈ రిలేషన్ వేరు. కొన్ని వచనాలు వేగంగా మీరు
అలా వ్రాసుకోగలిగితే నోట్ చేసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక ఈరోజు మనం చదువుకున్న వాక్య పట్టణం 8వ అధ్యాయం 14-15 వచనములు. రోమా పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనములు. ముందుగా 15వ వచనం చూద్దాం. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనకు ఎప్పుడు లభిస్తే, ఎప్పుడు దొరుకుతాడు? మనకు శిలువ దగ్గరకు వచ్చిన తర్వాత, అంతేనా? బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు. ఇది మీకును దూరస్తులందరికీ, ఇది మీకును దూరస్తులైన వారందరికీ. రోమపత్రిక 8:14-15 వచనములు చూడమని చెప్పాను. అలానే ముందుకెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఎలా చూస్తున్నట్ట దేవుడు మనలందరినీ? దాసులుగానా లేదా స్నేహితులుగానా? అంతకంటే ఎక్కువగా కుమారులుగా, పిల్లలుగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, అండర్లైన్ చేద్దాం అన్నమాట. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? మనం ఎవరం? దేవునికి పిల్లలమే, పిల్లలమే, పిల్లలమే. ఇక నీవు దాసుడు కాదు, కుమారుడవే. ఎంత గొప్ప సంగతి! ఒక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పాత నిబంధనలో హోషేయ గ్రంథం మనకు బాగా తెలుసు. ఆ గ్రంథంలో భవిష్యత్తులో ఈ ట్యాగ్ నేను మనుషులకు ఇస్తానని ఒక ప్రవచనం ఉంది. అంటే దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనేది ఎంత పెద్ద ట్యాగో, ఎంత పెద్ద ఐడెంటిటీనో మనం గుర్తించాలని చెబుతున్నా. మొదటి అధ్యాయం హోషేయ గ్రంథం, మొదటి అధ్యాయం తీద్దామా? 10వ వచనం ఒకసారి చూద్దాం. 10. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఫ్యూచర్. ఇశ్రాయేలీలు అంటే ఆ 12 గోత్రాల వాళ్ళు అనుకుంటున్నారేమో. అసలు ఇశ్రాయేలీలు, దేవుని ఇశ్రాయేలీలు ఎవరికి పేరు? విశ్వాసులకు. రైట్. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులయ్యున్నారని వారితో చెప్పుదురు. అసలు దేవునికి మీకు ఏ సంబంధము లేదు అనే ట్యాగ్ ఎక్కడైతే మీకుంటుందో అక్కడే మీరు దేవుని పిల్లలనే సర్టిఫికెట్ నేను ఇస్తానన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హోషేయ గ్రంథం 1:10. దాన్ని తీసి పౌలు గారు రోమా పత్రికలో స్పెషల్గా ఒక సబ్జెక్టే మాట్లాడుతున్నాడు. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమా పత్రిక 9వ అధ్యాయం 23 నుండి 26 వచనములు రాసుకుందాం. 23 నుంచి 26 వచనములు. 23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక, యూదులు ఇశ్రాయేలు అంటే ఆ 12 గోత్రాల వారే అనుకోకుండా ఇందాక చెప్పాను అక్కడ. యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలెనని యున్ననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడేనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు అన్నది చూడండి. పౌలు గారు రోమపత్రికలో హోషేయ గారి ప్రవచనాన్ని తీసుకొని మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏమిటి? సన్షిప్, కుమారత్వం, పుత్రత్వం.
ఆయన మాట్లాడుతోంది, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించిన, ప్రపంచ ప్రజలకు లభించిన ఒక గొప్ప ఐశ్వర్యమే కుమారత్వం. కుమారత్వం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వలన నాకొచ్చినదేమిటి, నాకొచ్చిన ప్రయోజనమేమిటి, ఆయన నాకిచ్చినదేమిటి అనే ప్రశ్న వేసుకుంటే, ఎవ్వరూ మనకి ఇవ్వలేనిది ఆయన మాత్రమే మనకిచ్చినది సన్షిప్, పుత్రత్వం, కుమారత్వం. దేని నుండి విమోచించి? దాసత్వము నుండి మనల్ని విమోచించి కుమారత్వములోనికి తీసుకొని వచ్చాడు. దాసులమైతే జీతం కోసం పనిచేసేటోళ్ళం. చెప్పండి, దాసులమైతే ఏం జరిగేది? జీతం కొరకు పనిచేసి మళ్ళీ మన బతుకు మనం బతికేవాళ్ళం. ఏమి చేసినా నాకు దేవుడు ఏదో ఇస్తాడు, ఇది చేశానుగా అనే ఆశ. జాగ్రత్తగా వినాలి, ఫైనల్ వర్డ్స్. పిల్లలు అరిస్తే అరిచారు, వాళ్ళకంటే నా రూపే పెద్దగా మీకు వినపడాలి. రైట్. దాసత్వములో నుండి కుమారత్వాన్ని మనకిచ్చినదే వచ్చిన యేసు. వచ్చిన యేసు ఇచ్చినదేమిటి చెప్పండి? కుమారత్వం. ఆయన ఇవ్వకపోయి ఉంటే మనము దాసులమే. దాసత్వంలో ఉన్నవారు దేని కొరకు బతుకుతారు? జీతం కోసం బతుకుతారు. ఆ జీతం రావడం కొరకు ఏం చేస్తారు? పని చేస్తారు. పని చేసే ప్రతి క్షణం వారికి మనలో ఏముంటుంది? కూలి ఇస్తాడు, జీతం ఇస్తాడు. ఆ కూలి కోసమే, ఆ జీతం కోసమే చేసి తీసుకొని వెళ్ళిపోవడం. మనకు ఆయనతో పనిలా. జీతం కదా మనకు ముఖ్యం, జీతం కదా ముఖ్యం. నువ్వు జీతమే, నేను చేశానుగా, నా బతుకు నా బతుకు. ఏమైనా బాగుందా దేవునితో రిలేషన్? ఏమైనా బాగుంటుందా? రైట్. స్నేహితులైతే కొన్నిటిలో యాక్సెస్ ఉంటుంది, స్నేహితులకు అన్నిటిలో ఉండదు. ఇప్పుడు స్నేహితుడు ఎందుకు వచ్చాట? లూకాసు వార్తలో రొట్టె కోసం వచ్చాడు. మా ఇంటికి ఎవరో వచ్చారు గెస్టులు, పెట్టడానికి ఏం లేదు, మీ ఇంట్లో రొట్టెలు ఉంటే ఇవ్వు. మన ఇంటికి కూడా అప్పుడప్పుడు కొంచెం ఉప్పు ఉంటే ఇవ్వండి, పప్పు ఉంటే ఇవ్వండి అని పంపుతుంటారు పక్కి మనకి ఇరుగు పొరుగు వాళ్ళు. ఒక మాట అడుగుతున్నా, స్నేహితులు ఉప్పు అడిగితే ఇస్తాం, పప్పు అడిగితే ఇస్తాం, కూరలు అడిగితే ఇస్తాం, 1000 రూపాయలు అప్పంటే ఇస్తాం, లేదా ఇంకేదైనా ఇస్తాం. పొరపాటున వాళ్ళు ఇన్ని ఇచ్చాం కదా అని మీ ఆస్తులు రాసి అన్నారు అనుకోండి, ఫోన్ చేసి అర్జెంటుగా మీ ఆస్తులు మాకు ఇచ్చాడు అన్నారు అనుకోండి, ఫ్రెండ్షిప్ కటీఫ్. నీకు నేను ఎందుకు ఇస్తాను? ఉప్పు పప్పు ఓకే, ఆస్తులకు నో. దాసుడు అడిగితే నీకు జీతమే ఎక్కువ అంటాడు. దాసు నీ ఆస్తి ఇస్తావా బాసు అన్నాడు అనుకోండి, నీకు జీతమే ఎక్కువ దాసు అంటాడు. దాసుడికి జీతమే సరిపోతుంది. స్నేహితులకి ఇంకేదైనా ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, ఏదైనా ఇస్తాం. అదే కొడుకు వచ్చి డాడీ నాకు ఆస్తి ఇస్తావా అని అడగడు. ఎందుకు? అడగాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. పోనీ అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటి? అసలు నీకు కాకపోతే ఎవడికి రా ఇదంతా నీదే. పిచ్చోడా అడుగుతావేంటి నోరు తెరిచి? అబ్బే పనికి మళ్ళీ మాట్లాడిన గురించి నువ్వు అడగడం ఏంటి? ఆస్తి ఇదంతా నీదే, నావన్నీ నీవే. నిజమైన కొడుకు ఎప్పుడు ఆస్తిని అడగడు. అడిగాడంటే కొడుకు కాదు, అంతే. ఇదే మీ గానవాళ్ళు. ఎందుకో చెప్పనా, ఒక కొడుకు వచ్చాడట ఒక ఆయన దగ్గరికి, ఆస్తిలో నా భాగం ఇచ్చేయి అన్నాడట. చిన్న కుమారుడు, ఆయన మంచోడేగా. ఇప్పుడు చెడ్డ తండ్రి అయితే భయం ఉండొచ్చు, మంచి తండ్రిగా. మీ నాన్న నువ్వు పుట్టినప్పటి నుంచి చూస్తున్నావుగా, ఆయన తత్వం నీకు తెలీదు? అడుగుతావేంటి చండాలంగా నోరు తెరిచి? ఆయన తెలుసుగా.
యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో చిన్న కుమారుడికి తండ్రి అర్థం కాల, అందుకే ఆస్తి అడిగాడు. తీసుకుని వెళ్ళిపోయాడు, నాశనం చేసుకున్నాడు. మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఏమని, ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి దాసుడిగా ఉంటాను అయ్యా, నేను తండ్రిని అని కూడా అనను, నేను కొడుకు అని అనిపించుకోను అని అనుకుంటున్నాడు. ఇప్పటికీ అర్థం కాల, అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదు. నేను వెళ్ళి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నన్ను బిడ్డగా స్వీకరిస్తాడనే పాయింట్కి రావట్లా. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి దాసుడిగా ఉండిపోతాను అనేది ఏంటంటే, చెడిపోయినప్పుడు తండ్రి అర్థం కాల, పశ్చాత్తాపం వచ్చిన తర్వాత కూడా ఇంకా నాన్నను చూడలేకపోతున్నాడు చిన్నోడు. రీజన్ ఏమైనా సరే వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పబోతున్నాడు, నాన్న నేను చాలా తప్పు చేశాను, ఇక మీద నేను నీ కుమారునిగా దాసుడు అనే లోపే ఆయన హత్తుకున్నాడు. అంతే, నువ్వు వచ్చావు చాలు, పార్టీ షురు అన్నాడంతే, స్టార్ట్ చేయండి అన్నాడంతే. చిన్న కుమారుడికి తిరిగి వచ్చిన తర్వాత కూడా నాన్న పూర్తిగా అర్థం కాల. కట్ చేస్తే ఇంట్లోనే ఉన్న కొంపలోనే ఉన్న పెద్దోడికి ఏమన్నా నాన్న అర్థమయ్యాడా? పెద్దోడికి అర్థం కాల. నాకు ఎప్పుడైనా పార్టీ చేసావా, మా ఫ్రెండ్స్ని పిలిపించి అని అడుగుతున్నాడు. అరే ఇవన్నీ నీవే కదరా, నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదరా, నీ తమ్ముడు చచ్చిపోయి వచ్చాడు, తప్పిపోయి వచ్చాడు, ఆ మాట ఏంటి, ఇదంతా నీదేగా. ఇక్కడ జోక్ ఏంటంటే, ఇంట్లోనే ఉన్న పెద్దోడికి నాన్న అర్థం కాల, బయటికి వెళ్ళిపోయిన చిన్నోడికి నాన్న అర్థం కాల. ఇద్దరు నాన్నను చూడలేకపోయారు, ఆ ప్రేమను చూడలేకపోయారు. ఇంత కష్టపడుతున్నాను కదా నాన్న, నాకు ఎప్పుడైనా ఏమైనా చేసావా అని అడుగుతాడేంటి? నువ్వు కష్టపడింది నేనేమైనా చేస్తానన్నాడానిక? అసలు నువ్వు కొడుకేనా? పెద్దోడు గురించి అడుగుతున్నాను నేను ఇంత కష్టపడి ఇంత నమ్మకంగా ఉన్నాను కదా, ఎప్పుడైనా నాకేమైనా చేసావా అని అడుగుతున్నాడు పెద్దోడు. అంటే మీ నాన్న నీకేదో చెయ్యాలని పని చేసావు ఎంతకాలం? అలా చేస్తారా ఎప్పుడైనా? ఏదో ఆశించి తండ్రి దగ్గర ఉంటే అది నిజమైన కుమారత్వం కాదు. చెప్పండి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏమో ఆశించి ఉంటారా, అమ్మా నాన్న కనుకుంటారా? బేసికల్గా అమ్మా నాన్న కనుక ఉండాలి అంతే, ఆశించి కాదు. మనం కూడా మన తల్లిదండ్రుల దగ్గర అట్లేం లేము, మన పిల్లలు కూడా మన దగ్గర అలా లేరు. ఉన్నారంటే వాళ్ళు పిల్లలు కాదు, మనం కూడా మన తల్లిదండ్రులు అలా ఉన్నామంటే మనం కూడా పిల్లలమేం కాదు. ఒరిజినల్ నిజమైన పిల్లల గురించి మాట్లాడుతున్నా నేను. బైబిల్ మూసేస్తున్నాను, ఒక మాట చెప్పండి. మనము కూడా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాళ్ళమే, మన ఇళ్ళలో పనులు చేసిన వాళ్ళమే. జీతాల కోసం చేసామా ఇంటి పనులు? చెప్పండి, ఇంటి పనులు జీతాల కోసం చేసామా? ఇప్పుడు మనకు కూడా మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పనులు చేస్తుంటారు, జీతం కోసమా? మార్కెట్కి వెళ్ళి కూరగాయల ధర అని కొడుకుని పంపిస్తాం, ఎంత ఇస్తావు అంటాడు, అడు దేవాలంతే. మనం కూడా వెళ్ళి తెచ్చాం. రోజు కూలి ఇస్తాడు కనుక నేను బజార్కి వెళ్ళి పని చేస్తాను. కూతురుని మీరు కసులు ఊడ్చమన్నారు, రోజుకి ఎంత అనింది అనుకోండి, నువ్వు బిడ్డవేనా? అంట్లు తోమడానికి ఇంత, కసులు ఊడడానికి ఇంత, బూజులు తీయడానికి ఇంత, లెక్కలు కట్టుకుందామంటే బిడ్డ నువ్వు బయటికి వెళ్ళు, గెట్ అవుట్, ఈ గడ్డ నీది కాదని చెప్పాలంతే. పిల్లలు ఎప్పుడు కుటుంబములో కూలి కోసం జీతం కోసం పనులు చేయరు, కానీ పనులు చేస్తారు. దేనికోసం చేయరు? దేనికోసం చేయరు? జీతాల కోసం చేయరు, ఏదో ఆశించి చేయరు. మా ఇల్లు ఇంటి పని అని చేస్తారు. ఇది మనకు అర్థమైతే మనము కూడా సత్క్రియలలో ఉండాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలలో ఉండాలి, పనులలో ఉండాలి. పని లేదనుకోకండి, ఇక్కడ పనులున్నాయి. దేనికోసం చేయకూడదు చెప్పండి? ఇక జీతాల కోసం చేయకూడదు, కూలీ కోసం చేయకూడదు, వేతనాల కోసం చేయకూడదు. అసలు నేను ఇంత చేస్తున్నా నాకేమొచ్చింది అని అడగకూడదు. నువ్వు ఇంటోడివిగా ఆ పనికి మాలిన మాట మాట్లాడితే ఎలా? అది బయట వాళ్ళు మాట్లాడాలి. సార్ నువ్వు బయట వాళ్ళనే మాట
నేను ఇంత పని చేస్తున్నా, నన్ను ఎవడు గుర్తించట్లేదు, నేను ఇంత పని చేస్తున్నా నాకేం ఇవ్వట్లేదు, నేను ఇంత పని చేస్తున్నా నేనేం పొందుకోవట్లేదు అంటే పొందుకోవడానికి, పుచ్చుకోవడానికి, ఇంకేంటి లాభం కోసం ఇంట్లో ఎవడు పని చేయడు. ఇంట్లో పని చేసే వాళ్ళందరూ, ఇంటి వారు పని చేసే వాళ్ళందరూ చేసేది మా ఇల్లు గనుక, అంతే. ఈరోజు మనందరం ఎవరి ఇంటి వారమై ఉన్నాం? ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం. ఓపికనోళ్ళు తీయండి, లేనోళ్ళు కూడా తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులు నై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, నెక్స్ట్ మాట, దేవుని ఇంటి వారు నై ఉన్నారు. ఇప్పుడు మనమందరం కూడా దేవుని ఇంటోళ్ళం. దేవుని ఇంటిలో పిల్లలమైన మనము పనులు చేయాలా, దుప్పటి కప్పుకొని పడుకోవాలా? చెప్పండి. ఇంట్లో పడుకోవడమేనా, పని కూడా ఏమైనా ఉంటుందా? పని కూడా ఉంటుంది. మేము పని చేయకుండా నిద్రపోతూ ఉంటామంటే వాక్యం అనే నీళ్లు ముఖాన కొట్టడమే, అంతే. వాక్యం అనే నీళ్లు ముఖాన కొట్టి లేపడమే, పని చేయి అంటారు, అంతే. ఎందుకు చేయాలి? బికాస్ దిస్ ఈజ్ అవర్ హౌస్, అవర్ హోమ్, అవర్ ఫ్యామిలీ. ఇది మన ఇల్లు, మన కుటుంబం. మనం చేయకపోతే ఎలా? గుర్తుపెట్టుకోండి, మన ఇంటిలో మనం ఎప్పుడు పని చేసినా ఏం ఆశించకూడదు? చెప్పండి, ఏం ఆశించకూడదు? అసలు ఏం ఆశించకూడదు, ఏం ఆశించకూడదు. ఒకే మైండ్తో చేయాలి. మన ఇల్లు దేవుని ఇల్లు. నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు, ఆఫీస్కి పరిమితం చేయకుండా దేవుడు. ఆఫీస్కి పరిమితం చేయలా, ఏదో విజిట్ లాగా నన్ను తన ఇంటికి తీసుకొని వచ్చి 2 గంటలు టీ కాఫీ ఇచ్చి లంచ్ పెట్టి పంపలా. తన ఇంట్లోనే ఉంచుకున్నాడు దేవుడు. నాతో కలిసి, ఆయనతో కలిసి నన్ను ఉంచుకున్నాడు, ఆయనతో కలిసి నన్ను పెంచుకుంటున్నాడు, ఆయనతో కలిసి నేను ఉండడానికి నాకు భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆ ఇంటి బిడ్డను, దేవుని ఇంటిలో కుమారుడను, దేవుని ఇంటిలో కుమార్తెను. ఇది మన ఇల్లు అనుకున్నప్పుడు ఏం ఆశించకూడదు. బాధ్యతగా, ప్రేమతో మనము దేవుని పనులలో ఉండాలి, అంతే. చెప్పండి, పనులను బట్టి దేవుని ఇల్లు మనకు వస్తుందా? దేవుని ఇంట్లో ఉన్నాము కనుక మనము హ్యాపీగా పనులలో ఉండాలా? దేవుని ఇల్లు పనిని బట్టి రాదు, ప్రేమతో దేవుడే కృపను బట్టి ఇచ్చాడు. అది మనం అర్థం చేసుకొని ఎంతటి ధన్యత ఇది, ఎంతటి భాగ్యం ఇది అని మనం పని చేయాలి. ఇది అర్థమైతే ఇంకెప్పుడు కూడా నేను బాగా పని చేసి పరలోకానికి వెళ్ళాలి, నేను ఈ మధ్య సరిగే పని చేయట్లేదు, దేవుడు నాకెందుకు ఇస్తాడు పరలోకం, ఈ భాష మాట్లాడకూడదు. ఎందుకంటే పనిని బట్టి పరలోకం రావడమో, పనిని బట్టి పరలోకం పోవడమో అనేది ఉండదు. ఎప్పుడు పోతుందంటే విశ్వాసము కోల్పోయినప్పుడు. విశ్వాసి ఏమిగా మారిపోతే? అవిశ్వాసిగా మారిపోతే. ఈ బైబిల్ కరెక్ట్ కాదు, ఈ దేవుడు కరెక్ట్ కాదు, అసలు యేసుక్రీస్తే కరెక్ట్ కాదు అన్నాడు అనుకోండి, అంతే. ఎడం కాల్ తూర్పు తిరుగు అంటాడు, అంతే. తన్నేయడమే, అవుట్. కనుక మన ఆలోచన విధానం మారాలి, మన భాష మారాలి. ఇప్పుడు చూద్దాం మన అంశం ఏమిటది? వచ్చిన యేసు ఇచ్చినది ఏమిటి? చెప్పండి. పుత్రత్వం, కుమారత్వం, ఇంగ్లీష్లో సన్షిప్. దీని ముందు ఏ ఆశీర్వాదము కూడా పనికిరాదు. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వనిది, ఇవ్వలేనిది కుమారత్వం. దానివల్ల మనము దేవుని కార్యాలయానికో, దేవుని ఇంటి బయటకో మనం పరిమితం అవ్వకుండా దేవుని ఇంటిలో పర్మనెంట్గా ఉండడానికి దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది సాధ్యమైంది ప్రభువు యొక్క రాక వలన. ఆయన రాకపోయింటే ఈ ఆశీర్వాదం ప్రపంచానికి దక్కేదే కాదు. 2024వ సంవత్సరంలో మరలా ఆయన యొక్క పుట్టుకను ప్రపంచం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం రాగా, ఆ వాతావరణంలో లేదా ఈ వాతావరణంలో మరొక వాస్తవ రూపమైన సందేశం మాట్లాడుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు.
అందును బట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. కొద్దిసేపట్లో మనము ప్రభు బల్ల పరిచర్లోనికి వెళ్తున్నాం. ఆ బల్ల మీద నుంచి వచ్చే రొట్టె కానీ, ఆ బల్ల మీద నుంచి వచ్చే పానీయం కానీ, మనం మాట్లాడుకుంటున్న యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వలన, సిలువలో ఆయన మనందరి నిమిత్తం బలి అవ్వడం వలన మనము చూస్తున్నటువంటి ఆ బలియాగములోని దృశ్యం, విరవబడిన రొట్టె, చిందింపబడిన రక్తానికి సూచనగా పానీయం మన ముందుకు వస్తూ ఉంటుండగా హృదయముతో దేవునికి స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గంభీరమైన పరిచర్యలో పాల్గొందాం. ఏమని? ప్రభువా, దాసుడిగా ఉన్న నన్ను, దాసురాలిగా ఉన్న నన్ను, పాపపు దాసత్వంలో ఉన్న నన్ను, లోక దాసత్వంలో ఉన్న నన్ను ఈరోజు మీరు ప్రేమించి మీ కృపచేత ఈ యొక్క కుమారత్వము, కుమారుడు అనగానే మీరు పురుషులను ఉంచుకోకండి, కుమార్తెలందరూ కూడా. ఎందుకంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. సన్షిప్ అనేది అందరికీ. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ సన్షిప్లోనికి నన్ను మమ్మల్ని తీసుకొని వచ్చావు నాయన, అందును బట్టి స్తోత్రం. ఎక్స్క్యూజ్ మీ, ఆ కుమారత్వం రావడానికి ప్రభు యొక్క బలియాగమే మూలము, కారణం. ఆ బలియాగాన్ని సూచించేదే ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం. అది మైండ్లో పెట్టుకొని విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మనం పుచ్చుకోవాలి. కానీ బలి జరగాలంటే అంతకుముందు ఏం జరగాలి? పుట్టుక జరగాలి. ఆ పుట్టుక యొక్క ప్రాముఖ్యతను మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. నెంబర్ వేసుకుంటూ ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన ఆ కుమారత్వాన్ని నిలబెట్టుకుందాం. విశ్వాసముతో, పరిశుద్ధ జీవితముతో దేవుని సహాయాన్ని తీసుకుంటాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధులైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ సందేశాల శీర్షికలో 24వ తండ్రి మరి అంశమును మేము మాట్లాడుకున్నట్టుకు మీరు ఎంతగానో కృప చూపారు. వచ్చిన యేసు ఇచ్చినదేమిటి అన్న అంశముతో మేము మాట్లాడుకున్న ఈ మాటలన్నీ కూడా మా జీవితాలను ఎంతో ఆశీర్వదించేలా, మా జీవితాలను కట్టేలా, మా ఆలోచన విధానమును మార్చేలా తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాం. జీతం కొరకో, కూలి కొరకో పనిచేసే దాసులుగా మేము ఉండకుండా ప్రభువా, మీ ఇంటి వారుగా, మీ పిల్లలుగా, మీకు అత్యంత సమీపస్తులుగా బాధ్యత కలిగి మేము జీవించుటకు నాయన ఈ అంశం మాకెంతో తోడ్పడులాగున కృపచూపమని యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.